హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు నేను హై నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. హై నెక్ బ్లౌజ్ కోసం అయితే మేము మెజర్మెంట్ తీసుకుంటున్నాము. నేను బ్లౌజ్ కొలతలు చూపించట్లేదండి, టేప్ కొలత చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి 14.5 ఇంచులు అయితే పొడవు తీసుకున్నామండి. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, అది కొంచెం కట్ చేసేసుకోవాలి సమానంగా ఉండేలాగా. చూడండి, ఇలా ఒక లైన్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి ఎక్కువ తక్కువలు ఉన్నది కట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకుంటున్నాం అనమాట. ముందు చెప్పినట్టు 14.5 ఇంచులకి అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇదేంటంటే ఖర్చుతో కలుపుకొని 14.5 ఇంచులండి. ఇప్పుడు నడుములు చూసుకుంటున్నాము. అంటే మనం బ్లౌజ్ పూర్తిగా బ్లౌజ్ సైజు వచ్చి 34 ఇంచులు అనమాట. 34 ఇంచులు బ్లౌజ్ సైజు మనకి 8 ఇంచులు అలాగే ఖర్చుతో కలుపుకొని, అలాగే టక్స్ ఖర్చు మొత్తం కలుపుకొని 12 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం. ఇలాగ చూడండి, మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా ఇక్కడ నుంచి షోల్డర్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, 7 కానీ 8 ఇంచులు కానీ పెట్టుకోవచ్చండి షోల్డరు. ఎందుకంటే మనం బ్లౌజ్ సైజుని బట్టి షోల్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే 7 ఇంచులు పెడుతున్నాను అనమాట. చూడండి, 7 ఇంచులు పెట్టి మనం కటింగ్లోకి 4 ఇంచులు షోల్డర్ పెట్టుకుంటున్నాము. 3 ఇంచులు కటింగ్లోకి మనము రౌండ్ అంటే మనము బోట్ నెక్ మార్క్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి చెస్ట్ లూజ్ అండి 10 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ నుంచి ఇలాగ ఖర్చు ఉంది కదా, అందులోకి అయితే కలిపేసేయాలి. 10 ఇంచులకు మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఆమ్ రౌండ్ పొడవు కూడా మనము 7 ఇంచులకి షోల్డర్ తీసుకున్నాం కాబట్టి సేమ్ 7 ఇంచులు ఆమ్ రౌండ్ పొడవు కూడా తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ రౌండ్గా రాలేదు కాబట్టి నేను ఇలా తీసి మార్క్ చేస్తున్నాను. ఇది రౌండ్ తిరగడం కోసం స్కేల్స్ ఉంటాయండి, అవి కొనుక్కున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం నడుములు చూసుకుంటున్నాం అనమాట. మొత్తం ఖర్చుతో కలుపుకొని 12 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగ మార్క్ చేసుకొని ఇది రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని దాని మీద నుంచి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూసారా, ఈ విధంగా అయితే మనము కట్ చేసుకోవాలి. మన మార్కింగ్ ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం. కచ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము చూడండి రౌండ్ ఎంత చిన్నగా వచ్చిందో. ఇప్పుడు మనము హ్యాండ్స్, ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. దీనికి ఖర్చు అంటే మనకి హ్యాండ్ రౌండ్ అనేది అంటే చంక భాగం కోసము మనకి జాయింట్లు అనేవి పడతాయి అన్నమాట. అవి పడకుండా ఒక సైడు జాయింట్ వచ్చేలాగా హ్యాండ్స్కి అయితే చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసేసుకోండి. ఈ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువలు ఉన్నది కట్ చేసుకోవడం కోసం చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదైతే నేను 7 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి, షార్ట్ హ్యాండ్స్కే. మరీ షార్ట్ హ్యాండ్స్ కాదు, కొంచెం. అలాగే ఇక్కడ నుంచి మనం హ్యాండ్ లూజ్ చూసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 6 ఇంచులండి. చూడండి, 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం ఈ చూడండి, ఈ మార్కింగ్ మనము ఇలాగ కలుపుకునే ముందు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా, అది 3.5 ఇంచులు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్ మనం లూజ్ తీసుకున్నాం కదా, ఆ లూజ్ మార్కింగ్ అనేది ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము 1.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది ఇలా రౌండ్గా చూసారా, ఇలాగా
ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది, చంక భాగం దగ్గర జాయింట్ అనేది పడుతుందండి. హ్యాండ్ లూజ్కి చంక భాగం దగ్గర మనం ఇది గుర్తు పెట్టుకోవాల్సింది ఆమ్ రౌండ్ దగ్గర అండి. ఇలా ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసేసుకొని ఇక్కడ జాయింట్ అనేది నీట్గా వేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఈ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ భాగం తీసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం మనం బ్యాక్ పార్ట్ తీసుకొని 2 ఇంచులకి పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇక్కడ 2 ఇంచులకి ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసుకొని ఒకసారి మనము టేప్తో కొలుసుకొని చూద్దాం. 2 ఇంచులకు సమానంగా ఉండాలండి. చూడండి, కొంచెం 2 ఇంచులకు వచ్చేలాగా మార్క్ చేసుకొని మనకి ఎక్కడ క్రాస్ అంటే మనము ఫ్రంట్ భాగం క్రాస్ తీసుకుంటున్నాం కాబట్టి క్రాస్గా వేసుకోవాలండి పీస్ అనేది. చూడండి ఎక్కడ మనకి వస్తుందో, ఇందులోనే మనకి షేప్ బెల్ట్లు కూడా రావాలి కాబట్టి మనకి ఈ క్లాత్ అనేది సరి చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇటువైపు వేసాను నేను. ఇట్లా వేసిన దానిపై నుంచి అంటే మనము బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనము మార్క్ చేసుకోవాలి. ఇలాగ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇట్లా ఇలా మార్కింగ్ అనేది ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ భాగంకి కొంచెం అంతా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామండి. ఎందుకంటే టక్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సైజ్ అనేది తేడా రాకుండా ఉండడం కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఆమ్ రౌండ్ దగ్గర తీసుకోకూడదు, ఆమ్ రౌండ్ నుంచి సైడ్కి తీసుకోవాలండి. కింద మన నడుము దగ్గరికి వచ్చేలాగా తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం ఇప్పుడు ఫ్రంట్ భాగం లోతు కూడా మనం ఇందులోనే మార్క్ చేసుకుంటున్నాం. ఒక 1/2 ఇంచ్ అండి. ఇదైతే నేను టేప్తో కొలిసి చూపించలేదు. ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగం మనకి ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నామండి. 6.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాము. చూడండి ఈ విధంగా మనం నెక్ ఏ డిజైన్ కావాలన్నా మార్క్ చేసుకోవచ్చు. ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి డ్రీప్ అయిపోతుంది అనమాట, లోపల వైపుకి కటింగ్ అనేది వస్తుంది. అలా వద్దు అనుకుంటే మనకి ఇది బయట వైపుకి వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి ఇలాగా, ఇక్కడి నుంచి చూసారా, ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలాగ చేసుకున్నామంటే మనకి డ్రీప్ ఎక్కువ రాదనమాట. ఇలా కాదు లోపల వైపు నుంచి చేసుకున్నా కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర అంటే ఇక్కడ మనకి షోల్డర్ ఉంటుంది కదండి, ఆమ్ రౌండ్ దగ్గర సన్నగా వస్తుందన్నమాట. అలా కావాలంటే లోపల వైపు నుంచి మనం మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది డ్రీప్గా కనపడుతుంది అనమాట, బ్రాడ్గా. అలా వద్దు అనుకుంటే ఇలా బయట వైపు నుంచి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది. ఇప్పుడు మనము భుజాలు సీదా చూసుకొని ఇక్కడనే 13 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది కప్స్ కోసం అండి, సారీ. ఇక్కడ మనము 1/2 ఇంచ్ తీసుకున్నాము, ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఈ మార్కింగ్ అనేది ఇలాగ కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ 3 మార్కింగ్లు ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము ఈ విధంగా 1/2 ఇంచ్ ఇక్కడ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేను 1/2 ఇంచ్కే మార్క్ చేస్తున్నాను. కొంచెం క్లాత్ ఎక్కువ ఉండిందంటే ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మనకి కుట్టేటప్పుడు సైజులు అంటే సైడ్లు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి మనము ఈ కటింగ్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇలాగ ఈ చూడండి ఈ ఆమ్ రౌండ్ కూడా మనము లోత్ అనేది తీసుకున్నాము, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్ ఇలా వస్తుందండి. కానీ కుట్టినప్పుడు ఇక్కడ ఇలా అంటే ఎక్కువ డ్రీప్ ఉండదు, అలా అని మనకి ఇలా మూసుకుపోయినట్టు కూడా ఉండదు అన్నమాట, చాలా నీట్గా ఉంటుంది. దీంట్లో ఈ మిగిలిన క్లాత్లో మనం ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
చిన్న చిన్న పప్పీస్ అరుస్తున్నాయండి. ఇక్కడ మనము 3 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట. 3.5 ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకుంటున్నాం. పొడవు అండి, షేప్ బెల్ట్ పొడవు వచ్చేటప్పటికి 3.5 ఇంచు మార్క్ చేసుకున్నాం. ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి 3 ఇంచులు మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి 4 ఇంచులకి మార్క్ చేసుకుని 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాం. ఈ 3 మార్కింగ్కి మనము చూడండి, ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మార్క్ చేసిన దాని మీద నుంచి మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఈ కాటన్ బ్లౌజ్కి నేను షేప్ చూడండి, ఇక్కడ నుంచి ఇలాగా డబల్ పీస్ అనేది తీస్తున్నాను. ఇందులో డబల్ పీస్ తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కొంచెం బాగుంటుందండి. ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ మిగిలిన క్లాత్లో మనము నడుము బెల్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడి నుంచి మనకి 12 ఇంచులు ఉంది, ఈ క్లాత్ 13 ఇంచులు ఉంది, సరిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా బార్డర్ వచ్చిన బ్లౌజ్ పీసెస్ అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ హ్యాండ్స్కి మనకి లైనింగ్కి జాయింట్ పడుతుంది, మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ పడదు. ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్కి కూడా జాయింట్ అనేది పడుతుంది. మనం కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ మర్చిపోకుండా ఈ పీస్ అనేది మనము జాయింట్ చేసుకోవాలండి కుట్టేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీస్తున్నాను నేను. బ్యాక్ పార్ట్ కూడా బోర్డర్ వస్తుంది. సారీ, బయట శబ్దం చేస్తున్నారు, కుక్కలు అరుస్తున్నాయండి, వినిపిస్తుందో లేదో, డిస్టర్బ్గా ఉంటుంది మీకు. సారీ అండి, అయిపోవచ్చిందని వీడియో అని చెప్పి నేను ఇలాగా ఆపకుండా ఇలాగ మనము ఈ మిగిలిన ఈ బార్డరు మన బ్యాక్ వైపు డిజైన్ కుట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. దానికోసం నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. దీంట్లో ఈ మిగిలిన దాంట్లో మనము ఫ్రంట్ భాగము అలాగే షేప్ బెల్ట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకి ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఇక్కడ వేస్తున్నాను. ఇది క్రాస్గా ఏం అవసరం ఉండదండి, సీదా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనము లైనింగ్ క్రాస్గా తీసాం కదా, మెయిన్ క్లాత్ సీదా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసి నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి, షేప్ బెల్ట్స్ ఎలా వేసాను నేను ఒకసారి చూడండి. ఈ విధంగా వేసి నేను కట్ చేశాను. ఈ ఫ్రంట్ భాగం కూడా సేమ్ అంతేనండి. ఈ మిగిలిన క్లాత్లు మనకి నెక్ పీసెస్కి అనేవి ఉపయోగపడతాయండి. ఈ నెక్ పీసెస్ వేసుకునేటప్పుడు బాగుంటాయి అన్నమాట. ఈ క్లాత్ అనేది పడవేయకూడదు. ఈ టిచ్చింగ్ ఎలా చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇలాగే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తానండి. ఈ వీడియోలో ఏదైనా మీకు అర్థం కాకపోయినా కామెంట్లో అడగచ్చు. కుక్కలు మధ్య మధ్యలో అరుస్తున్నాయండి, సారీ, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఇవన్నీ మనము ఈ పీసెస్ అన్నీ మనం లైన్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలాగ పెట్టాలండి. చూడండి, ఈ పీసెస్ ఎక్కడ మిస్ కాకుండా ఉండాలన్నమాట. దానికోసం అయితే ఇలా లైన్గా సర్దుకోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్, దానిపైన ఫ్రంట్ భాగం, దానిపైన హ్యాండ్స్, దానిపైన షేప్ బెల్ట్, ఇలాగ మిగిలిన ఉన్న పీసెస్ అన్నీ ఈ విధంగా అయితే సర్దుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్క క్లాత్ కూడా మిస్ చేయకూడదు అనమాట.
బ్లౌజ్ పూర్తయిపోయి కస్టమర్ తీసుకెళ్ళి వాళ్ళకి తొడుక్కొని చూసే వరకు కూడా ఆ ఒక్క పీస్ కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా ఉంచాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.